2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. శని వక్రించడం అంటే ఏంటి? దీని ప్రభావం నక్షత్రాల వారీగా ఎలా ఉంటుంది? అండ్ దాంతోపాటు ఈ సమయం పాటు చాలామంది కూడా ఎవరైతే నక్షత్రం వారీగా మనం మాట్లాడుకుంటాం వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము మేజర్గా ఏమిటంటే శని వక్రించడము అంటే రివర్స్ మోషన్లో ఆ గ్రహము వెళ్తోంది అని ఒక అర్థంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము కూడా రివర్స్ మోషన్లో వెళ్ళడం అనేటువంటిది మన కంటికి మనకి కనబడదు ఎక్కడ కూడా. మరి ఏంటి వక్రము అని అంటే ఎప్పుడైతే గ్రహాలు తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో ముందు వెనుక ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రయాణం అనేటువంటిది వాటి యొక్క గమన శక్తి భిన్నమైన మార్పులకు గురైనప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము కాస్త స్లోగా మూవ్ అవ్వడం లాంటి ఈ మార్పుల వల్ల దాన్ని వక్రించడము అనేటువంటి దానిగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈ వక్రము అనేటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. అయితే ఈ శని అనేటువంటి ఆయన జనరల్లీ ఎలాంటి వాళ్ళు అంటే మనందరికీ తెలిసిందే, ఒక నిబద్ధత, తర్వాత ఒక క్రమశిక్షణ, తర్వాత ఒక కర్తవ్యము, ఒక బాధ్యత, ఒక డెడికేషన్, డిటర్మినేషన్, ఇలాంటివన్నీ డిసిప్లిన్, ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ప్లానెటే శనిగ్రహము. నిజానికి మనం శని అనేటువంటి ఆయన్ని ఏలినాటి శని వచ్చినప్పుడు అప్పుడు చాలాసార్లు సందర్భాల్లో తిట్టుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. శని కనుక యోగించారు అంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరి సహాయ సహకారములు కూడా అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే నిలబడగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళగా వాళ్ళు ఎదగగలుగుతారు. అది శని అంటే. సో మేజర్గా ఇప్పుడు శని అనేటువంటి ఆయన మందగమనుడుగా శాస్త్రం చెబుతోందండి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట. రిజల్ట్స్ కూడా అలాగే స్లోగా, పనులన్నీ స్లోగా వెళ్తూ ఉంటాయి, డబ్బులు స్లోగా వస్తుంటాయి, ప్రమోషన్ స్లోగా వస్తుంది, పెళ్లి స్లోగా అవుతుంది. కానీ ఎప్పుడైతే వక్రిస్తారో భిన్నమైన మార్పులకి కలిగి ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. అది మంచైనా చెడైనా ట్రాన్స్ఫర్లు ఫాస్ట్గా అయిపోతాయి, ఉద్యోగం ఫాస్ట్గా వచ్చేస్తుంది, పెళ్లి ఫాస్ట్గా అయిపోతుంది, ఉద్యోగం ప్రతి దాంట్లోనూ కూడా ఇమీడియట్ యాక్షన్స్ వచ్చేటువంటిది శని వక్రించినప్పుడు. అది గోచారంలో అయినా పర్సనల్ చాట్లో అయినా. సో ఇక్కడ జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర అండి శని ఎప్పుడైతే మీనరాశిలోకి ఎంటర్ అయ్యారో అప్పటి వరకు ఏలినాటి శనిలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని విడిపోయింది. కుంభ, తర్వాత మీన, తర్వాత మేషరాశుల వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమైంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శని వక్రించడం మూలాన మీనంలోంచి కుంభంలోకి ఆయన యొక్క ప్రయాణము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా ప్రయాణం అవుతుండడం మూలాన కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కంటక శని యాక్టివేట్ అవుతుంది, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యాక్టివేట్ అవుతుంది, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి కూడా మళ్ళా ఏలినాటి శని యొక్క ప్రభావము ఈ 4 మాసాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పటి వరకు? జూలై 18వ తారీఖు మొన్న జరిగినటువంటి దాని నుంచి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నామండి ఈ విషయంలో. నవంబర్ 27వ తారీఖు వరకు సుమారుగా 140 రోజుల పాటు 4.5 మాసాలు ఈ శని వక్రము అనేటువంటిది కలగడం జరిగింది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా భిన్నమైన మార్పులు ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి అన్ని విధాలుగా కలుగుతోంది. కాబట్టి ఒక్కొక్కటి మనం ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దామమ్మా. స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఉమా గారు? మన శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అండ్ దాంతోపాటు వీరు ఎలాంటి సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అమ్మ. స్వాతి నక్షత్రం అనేటువంటిది 1, 2, 3, 4 పాదములు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. స్వాతి అనేటువంటిది రాహువుకి సంబంధించిన నక్షత్రం, తులారాశి శుక్రుడికి సంబంధించిన రాశి. అయితే మేజర్గా వీళ్ళకి జరిగినటువంటి మార్చి 30వ తారీఖున శని అనేటువంటి ఆయన కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేటువంటిది వీళ్ళకి రాజయోగంగా శని మారారు. అంటే శని యోగించడం అన్నమాట. శని యోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎవరి సహాయం అవసరం లే, ఇండిపెండెంట్గా నేను ఎదగగలను అనేటువంటిది ఆ పొటెన్షియల్ బయటికి రావడం, ఆ కసి పట్టుదల పెరగడం, లేకపోతే ఒక మోటివేషన్తో ఇన్స్పిరేషన్తో పనిచేయడం, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. మరి ఇక్కడ వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శని వక్రించడం కుంభరాశి మీద ప్రభావితం అవ్వడం మూలాన శని 5th హౌస్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటివి కలుగుతూ ఉన్నాయి. దీని మూలాన మేజర్లీ ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం కానీ, ఆర్ కొన్ని మంచి కూడా ఉన్నాయండి, అవి కూడా చెప్పుకుందాం. అయితే ప్రేమ వ్యవహారాల్లో అపజయం చూడడం కానీ, బిహేవియర్లో నడవడికలో చేంజెస్ రావడం కానీ, లేకపోతే ఉన్నత విద్య చదువు విషయంలో ఆటంకాలు రావడం కానీ,
సంతానం విషయంలో ఆటంకాలు రావడం, సంతానం విషయంలో సంతానం కోసం బాధపడడం, ఇలాంటివన్నీ కూడా కనబడే, సంతాన సౌఖ్యం లేకపోవడం అనమాట, ఇలాంటివి కనబడుతున్నాయండి. బట్ ఆయన శని 6th వక్రించి ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయమ్మా ఈ 4 monthsలో. ఇలాంటివి వాళ్ళని వాళ్ళు మలుచుకుంటారు, వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవడం, వాళ్ళ యొక్క జీవితంలో కొత్తవన్నీ కూడా మంచి వైపు అడుగులు వేయాలి అనేటువంటి కసితో పరుగు తీయడం, ఇలాంటివి జరుగుతాయి. అయితే శనికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి, 3, 7, 10 అనేటువంటిది. 3rd ఆస్పెక్ట్ వృషభ రాశి అయితే, 7th ఆస్పెక్ట్ కన్యా రాశి, 10th ఆస్పెక్ట్ అనేటువంటి ధనస్సు రాశి. ఇప్పుడు మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే 8th హౌస్ అయినటువంటి వృషభ రాశి వీళ్ళకి 3rd ఆస్పెక్ట్గా యాక్టివేట్ అయ్యింది. దీని మూలాన ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, మీ కొలీగ్స్, మీరు పనిచేసే చోట, మీ సిబ్లింగ్స్, మీ సోదరీమణుల విషయంలో చిన్న క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది, వాళ్ళకి కానీ ఎవరికైనా సరే డబ్బు అనేటువంటిది ఇవ్వద్దు, డబ్బు ఉంది అని కూడా ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. తర్వాత వాహన ప్రమాదముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కెరీర్, మీ యొక్క వృత్తిలో డైలీ అప్స్ అండ్ డౌన్స్ చేసేటువంటి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, డైలీ ఒక 10 kilometers వెళ్ళాలి రావాలి, ఇలాంటి వాళ్ళైతే చాలా ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు ఎంత కష్టపడినా మీ చుట్టుపక్కల ఉండేటువంటి కొలీగ్స్ విషయంలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి, అవమానం కలిగే అవకాశాలు ఉంటాయి. వేరే కేర్ఫుల్గా ఉండండి. తరువాత 12th హౌస్ అయినటువంటి కన్యారాశి యాక్టివేట్ అవుతుందండి. దీని మూలాన ఏం జరుగుతుంది, లీగల్ లిటిగేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది, అనుమానం, అవమానం, కోర్టు సమస్యలు, ఇలాంటివి చూడడం. లేకపోతే లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ థాట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా అంటే కష్టపడుతున్నాను కానీ ఎందుకు నా దాకా రావట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి వెంటాడుతుంది. కానీ మీరు ఏమీ భయపడాల్సింది, డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి మీకు 3rd హౌస్ అవుతుంది. దీనివల్ల ఏంటి, మీ కెరీర్లో అదే మీకు ఒక విజయానికి మెట్టులా మారుతుందన్నమాట. అంటే వీళ్ళు ఎంతమంది మిమ్మల్ని టార్గెట్ చేసినా, ఏది డబ్బు నిలబడకపోయినా, ఎంత కష్టం పడుతున్నా ఎక్కడా కూడా తగ్గకుండా, ఎటు వెనక్కి తిరగక చూడకుండా మీ కష్టాన్ని మీరు ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అది మీకు నవంబర్ దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి రాజయోగంగా మీకు ఒకేసారి మీ మీద పడుతుంది సక్సెస్ అనేది. డబ్బు కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నవంబర్ తర్వాత మళ్ళీ మీకు విజయం అనేటువంటిది కనబడుతుంది. కానీ ఈ టైంలో మీరు చేయాల్సిందల్లా మీ కష్టము మాత్రమే. అయితే ఇక్కడ మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళు శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా పర్సనల్ చార్ట్ చూసుకోకుండా ఓన్లీ గోచారాన్ని ఆధారంగా చేసుకుని వెళ్ళొద్దు. ఎందుకంటే స్వాతి నక్షత్ర జాతకులు సడన్ గ్రోత్ ఉంటుందండి లైఫ్లో. అప్పటిదాకా ఒకలాగా వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు పడేటువంటి కష్టానికి లేదా వాళ్ళ యొక్క టాలెంట్కి, స్కిల్కి సడన్ గ్రోత్ లైఫ్ ఇస్తుంది. ఇండిపెండెంట్గా జాబ్ చేస్తూ 20-30 వేలు సంపాదించేటువంటి జాతకాలు కాదండి వీళ్ళది. అంటే ఒక్కసారిగా సడన్ గ్రోత్ వస్తాయన్నమాట వీళ్ళు ప్రయత్నం చేస్తే. మీ యొక్క దశాంశ చక్రంలో కనుక లగ్నము అండ్ 10th హౌస్ చాలా బలంగా ఉండి, D1 చార్ట్లో మీ జాతకంలో చంద్రబలం చాలా బాగుంటే ఎక్స్ట్రాడినరీగా మీరు ముందుకు వెళ్తారు. ఫిలిం కెరీర్, తర్వాత ఈ యొక్క వ్యాపారము, వ్యవసాయం, ఏదైనా సరే 10 మందికి ఆదర్శంగా నిలిచేటువంటి శక్తి మీకు ఉంటుంది. బికాస్ మీ యొక్క తులారాశికి సంబంధించి ఆర్ తులా లగ్నానికి సంబంధించి శని మీకు రాజయోగ కారకుడు, ఆయన మీకు మంచి చేయాలని చూస్తారు. సో పర్సనల్ చార్ట్ చూసుకుని దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. ఎస్పెషల్లీ ఈ 4 monthsలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు శనికి సంబంధించి స్తోత్రం ఒకటి చెప్పబడి ఉంది, స్తోత్రాన్ని పారాయణ చేయడం కావచ్చు, లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని ఎవ్రీడే 19 times పారాయణ చేయండి. అంటే శని మీకు ఫేవరబుల్గా మారుతారు. ఆయన మనం అపాలజీస్ చేసి ఏదైనా తప్పు చేసుంటే, ఆ కర్మ ఏదైనా ఉంటే నన్ను క్షమించి నన్ను దాని నుంచి బయటకు తీసుకురా స్వామి అనేటువంటి భక్తి శ్రద్ధలతో చేయండి తప్ప ఎప్పుడూ కూడా శని భగవంతుడిని దూషించడం కానీ ఏది చేయొద్దు. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్ల కావచ్చు, లేదంటే ఇంకా ఇతర సమస్యతోటి ఎవరైనా కూడా ఎదుర్కొన్నప్పుడు ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ చేయించుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ, మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచారానికి సంబంధించినవండి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే మీ కర్మానుసారైనా వచ్చినటువంటిది కాబట్టి మీరు ఎలాంటి సందర్భాల్లో ఇబ్బందులు పడేటువంటిది ఉంది.
ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి కర్మ ఉండడం వల్ల మనం ఏ సమస్యలు ఇరుక్కుంటామో దానికి సంబంధించి ఎలాంటి పూజలు చేసి ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ప్రతిదీ కూడా మీ జన్మ కుండలిలో తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా అండి. అయితే మీ జన్మ కుండలి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే కనుక, అనుకుంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జన్మ కుండలి చూసిన తర్వాత నవాంశ, దశాంశ ఎవ్రీథింగ్ అన్నీ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామందికి నేను ఇదవ్వాలి అదవ్వాలని కోరికలు ఉంటాయండి. ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియదు, అసలు నిజంగా అవుతానో లేదో తెలియదు, లైఫ్ని రిస్క్లో పెడుతున్నానని ఒక భయం ఉంటుంది. అలాంటి వాళ్ళైనా, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తీవ్రంగా ఉండి ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో తెలియటువంటి వాళ్ళకైనా ఖచ్చితంగా మీరు జాతకం తీసుకురండి. మీకు ఒక ప్రాపర్ రెమెడీ అనేటువంటి చెప్తాను. ఏవైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.